సరైనోడు సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్ అభిమానుల ముందుకొచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన ముకుంద ఫేమ్ పూజ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అయితే వివాదాస్పదంగా మారిన పాటలో నమకం చమకం పదాలను తొలగిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. చదువుకోలేదు, పెద్ద బాల సెట్ చదువుకున్నాను. ఈ రోజులో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కంటే ముందే 2 పాటలను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. బడిలో ఒడిలో అనే సాంగ్ లో కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. ఆ పాటలోని నమకం చమకం పదాలను తొలగించినట్టు, త్వరలో కొత్త పదాలతో పాటను రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత చెప్పారు. అంతేకాదు చిత్రం పూర్తిగా ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుందని, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. డీజే దువ్వాడ జగన్నాథంగా అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్లో ఇప్పటికే విపరీతంగా ఫ్యాన్స్ ను అలరిస్తాయని చిత్ర యూనిట్ చెప్తోంది. వంట చేసే బ్రాహ్మణుడిగా ఒక రోల్లో, సూట్ వేసుకుని తాట తీసే మరో రోల్లో బన్నీ ట్రైలర్లో కనిపించాడు. హరీష్ శంకర్ దర్శకుడిగానే కాకుండా మరోసారి రైటర్గా అలరించాడని అభిమానులు చెప్తున్నారు. ఇంగు లేకుండా పులిగోర చేస్తూ సభ్య సమాజానికి మనమే మెసేజ్ ఇస్తున్నట్టు. పైగా నాది మామూలు లవ్వా, లవ్వా లవ్వస్య లవ్వోభ్య. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. నేను మీలా పెద్ద పెద్ద చదువుకోలేదు, పెద్ద బాల సెట్ చదువుకున్నాను. ఈ రోజులో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి. సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నా, నేను వాడిని చూసిన రోజే చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు, నేను శ్రీవత్స గోత్రంలోనే పుట్టలేదు. జూన్ 23 వస్తున్నాను.